బాబు ప్రేమ్, గీత. ఇప్పుడు తెలుస్తుంది దీని బండారం. అమ్మా చామంతి, గురుగారు, ఇలా రా అమ్మా. చామంతి ఏం కాదనే చెప్తుంది. ఉపేంద్ర ఏం కాదనే చెప్పాడు కదా. ఏం కాదులే, భయపడక్కర్లేదు. దీనికేం కావట్లేదేంటి? ఏంటిది? అమ్మాయికి ఏం కావట్లేదు. కొంపతీసి ఇది యువరాణినా? ముందు దీని దొస్తేనే ఉపేంద్ర ఏం కాదన్నాడు కదా. కాదో లేదో తేలుతుంది. మంట! అమ్మో మంట! అమ్మో అయ్యో మంట! మంట కాలిపోతుంది! మంట! కాలిపోతుంది! మంట! అమ్మో మంట! మంట! చేతులు చేతులు కూడా కాలిపోతున్నాయి. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ గురువుగారు, మీకు దండం పెడతాను. నా మెళ్ళో ఉన్న హారం తీసేయండి. నేను ఎవరని కాదు, ఒప్పేసుకుంటున్నాను. ప్లీజ్ హారం తీసేయండి. అయ్యో మంట! నా వల్ల కావట్లేదు. మీకు దండం పెడతాను. ప్లీజ్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా నువ్వు యువరాణి కాదని? ఒప్పేసుకుంటున్నాను. తీసేయండి ప్లీజ్. ఆ హారాన్ని తీయమ్మా. ప్లీజ్ మంట! 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 యువరానివి కాకుండానే యువరాని పరీక్షకొచ్చావు. అందుకే ఈ శిక్ష అనుభవించావు. నన్ను మీరందరూ క్షమించండి. రాణిని అయిపోతానన్న ఆశతోటే ఈ సాహసం చేశాను. బుద్ధొచ్చింది. ఇంకెవరు ఎంత ఆశ పెట్టినా ఇలాంటివి మాత్రం చేయను. నన్ను కాపాడారు. థ్యాంక్స్ చామంతి. మిమ్మల్ని అందరినీ మరొక్కసారి వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఇకనైనా పరాయి సొమ్ము ఎంత ప్రమాదకరమో తెలుసుకుని బ్రతుకు. వెళ్ళు.
చూసారా డాడ్, మేము చెబుతూనే ఉన్నాం కదా, ఎవరు వచ్చినా ఫేక్ అని. అదే తేలింది. వదిన గారిది ఇంకా తేలేదన్నయ్య. తేలుతుందిరా. నా వైఫ్ ప్రిన్సెస్. ప్రతిసారి ఇదే డైలాగ్ కొడుతున్నావేంట్రా? అమ్మా చామంతి, రోజా గారి మెడలో రాజమణిహారాన్ని ధరింపచేయమ్మా. కంటే రాజమణిహారం దరాయితు శక్తి. ఎప్పటికైనా నువ్వు యువరానివి కావు అని ఒప్పుకో. ఈ బాధ నువ్వు భరించలేవు. ఒకసారి అనుభవం అయింది కదా, నీ వల్ల కాదు. గీతలా నువ్వు గగ్గోలు పెడతావు, కాదు అని చెప్పి బతికిపోతావు. చామంతి, ఏంటి మెడలో వేయమంటే మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మగారు. ఏం కావట్లేదేంటి?